డాక్టర్ గారు డాండ్రఫ్ కి శాశ్వత పరిష్కారం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. డాండ్రఫ్ అనే దాన్ని మేము సెబోరిక్ క్యావిటీస్ అని చెప్పి అంటుంటామండి. ఇది చాలా మందిలో సర్వసాధారణంగా ఉండేటువంటి ప్రాబ్లం. ముఖ్యంగా యుక్త వయసు వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రతి వెంట్రుకకు అటాచ్ అయి ఉండేసి ఒక గ్లాండ్ ఉంటుంది. దాన్ని సెబేషియస్ గ్లాండ్ లేదా ఆయిల్ గ్లాండ్ అని చెప్పి అంటూ ఉంటాం. సో ఈ ఆయిల్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే దీనిలో ఆయిల్ ఉత్పత్తి అయ్యేసి ఆయిల్ అనేది త్రూ వెంట్రుక ద్వారా చర్మానికి మరియు వెంట్రుకకు సప్లై చేస్తూ ఉంటుంది. సో ఆయిల్ ఉండడం చేత ఏమవుతుందంటే వెంట్రుక ప్లస్ వెంట్రుక చుట్టూ ఉన్నటువంటి చర్మం కూడా లేతగా మృదువుగా ఈ యొక్క ఆయిల్ వలన ఉంటుందన్నమాట. సో ఈ ఆయిల్ లేదనుకోండి అప్పుడు ఏమవుతుంది, వెంట్రుక అనేది ఎండుగడ్డి మాదిరిగా తయారవుతుంటుంది, చర్మం కూడా పొడిపొడిగా తయారవుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ యుక్త వయసు వచ్చేసరికి ఏమవుతుందంటే చాలామంది మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ చాలా హార్మోన్ యొక్క చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఈ హార్మోన్ చేంజెస్ రావడం చేత ఈ హార్మోన్స్ అనేటువంటివి ఈ యొక్క గ్లాండ్ను, ఈ యొక్క సెబేషియస్ గ్లాండ్ను స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేయడం చేత ఏమవుతుందంటే ఈ యొక్క ఆయిల్ ఉత్పత్తి అనేది చాలా అధికంగా అవుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఈ ఎక్సెసివ్ ఆయిల్ అనేది త్రూ వెంట్రుక ద్వారా తల లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ ఆయిల్ అనేది ఎక్సెసివ్ ఆయిల్ రావడం చేత ఈ ఆయిల్ అనేది స్కిన్ని తలపైన ఉన్నటువంటి స్కిన్ అనేది ఇరిటేషన్ చేస్తూ ఉంటుంది. ఇరిటేషన్ చేయడం చేత ఏమవుతుందంటే ఈ యొక్క స్కిన్ యొక్క ఉత్పత్తి అనేది స్కిన్ ప్రొలిఫరేషన్ ఎక్కువ, లేయర్స్ కూడా ఎక్కువైపోతాయి అన్నమాట. అప్పుడు ఈ ఆయిల్ ప్లస్ ఈ యొక్క స్కిన్ లేయర్స్ దానికి పైన ఫంగల్ ఇన్ఫెక్షన్ తోడవుతూ ఉంటుంది అనమాట. సో ఈ మూడు కలిపితేనే దీన్ని డాండ్రఫ్ అని చెప్పి అంటూ ఉంటాం. సో ఇది ముఖ్యంగా యుక్త వయసు ఉన్నటువంటి వాళ్ళలో చాలా అధికంగా ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, స్ట్రెస్. ఈ యొక్క స్ట్రెస్ వలన డాండ్రఫ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. నేను చాలామందిని చూస్తాను, చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు నాకు. సో ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అయినప్పుడు ఎగ్జామ్స్ వాడే టైం లోపల డాండ్రఫ్ అనేటువంటిది అధికంగా అవుతూ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఈ యొక్క డాండ్రఫ్ అనేది తలకే పరిమితం అవుతూ ఉంటుంది. అయితే వాళ్ళు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేశారనుకోండి ఈ యొక్క డాండ్రఫ్ యొక్క లక్షణాలు స్లోగా తలపై నుంచి ముఖానికి, అంటే ఐబ్రోస్ కానీ ఐ లాషెస్ కానీ ముస్టాష్ మూతి మీద కానీ చిన్ని ఏరియా పైన కానీ లేకపోతే ఈ నాసివ్ లేబియల్ ఫోల్డ్ అంటూ ఉంటాం, అంటే ఈ ముక్కు చుట్టూ ముక్కు ఇరు భాగంలో కానీ ఎక్సెసివ్ ఆయిల్ వలన ఇక డెర్మటైటిస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అంటే ఇచ్చింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి చెస్ట్ పైన కూడా బ్యాక్ పైన కూడా ఈ యొక్క లక్షణాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో అయితే దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క ఫంగస్ వలన అధికంగా అవుతుంది కనుక యాంటీ ఫంగల్ షాంపూస్ ఉంటాయి. కీటకొనజల్ అనేసి, సైక్లోపైరాక్స్ అని చెప్పేసి ఇక మెడికేషన్స్, ఈ మెడికేటెడ్ షాంపూస్ అనమాట. ఇక మెడికేటెడ్ షాంపూస్ని తప్పకుండా మీరు వాడుకోవాల్సిందే. అంటే ఈ షాంపూను చాలామంది షాంపూస్ ఏం చేస్తూ ఉంటారంటే అప్లై చేసి అప్పుడే స్నానం చేస్తుంటారు. దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు. షాంపూని అప్లై చేసి ఒక 10 నిమిషాలు తలపైన ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత తలస్నానం చేస్తే అప్పుడు తప్పకుండా డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకా చాలామంది ఏం చేస్తూ ఉంటారు, డాండ్రఫ్ ఉన్నటువంటి వాళ్ళు వారానికి ఒకసారి లేదా వారానికి 2 సార్లు కానీ తలస్నానం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. డాండ్రఫ్ ఉన్నటువంటి వాళ్ళు డైలీ స్నానం చేసినా కూడా తప్పలేదు. ఎందుకంటే ఈ యొక్క తలస్నానం వల్ల కూడా ఈ డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క షాంపూస్ వాడి తలస్నానం చేయండి. ఇంకా చాలామంది డాండ్రఫ్ ఉన్నటువంటి పేషెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే కోకోనట్ ఆయిల్స్ కానీ వేరే హెయిర్ ఆయిల్స్ చాలా అప్లై చేస్తూ ఉంటారు. మీకు ఆల్రెడీ ఎక్సెసివ్ ఆయిల్ చేత ఈ యొక్క డాండ్రఫ్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ మీరు హెయిర్ ఆయిల్స్ అప్లై చేశారనుకోండి ఇంకా డాండ్రఫ్ను మీరు అధికంగా ఇంకా అగ్రవేట్ చేస్తున్నట్లే తప్ప దాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి వ్యవహారం కాదు. సో డాండ్రఫ్ ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేయకూడదు. అప్లై చేయకుండా ఈ యొక్క యాంటీ ఫంగల్ షాంపూస్ని వాడుతూ ఉండేసి రెగ్యులర్గా ఈ యొక్క షాంపూని మీరు యూజ్ చేస్తూ ఉంటే డాండ్రఫ్ అనేది తప్పకుండా కంట్రోల్ అవుతుందండి.